కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు మార్చి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇరవై 5 వచ్చిన ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధదేవ, నమ్మకనైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ఇంతవరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడికై, నువ్వు మాకు పట్ల చేసిన కార్యాలను బట్టి నిన్ను ఆరాధించి హెచ్చించుడికై, ఘనపరచుడికై, కీర్తించుడికై, ఊరేగించుడికై, జీవితకాలం నువ్వు సేవిస్తామని చెప్పి తీర్మానం చేసుకునేదానికి ఇచ్చిన అవకాశాలంటికి స్తోత్రాలు తండ్రి. నువ్వు ప్రేమించిన ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వగలం తండ్రి? ఏమి లేని దరిద్రులమని నేను తండ్రి మరలా స్తుతించి ఆరాధిస్తూ నీ ప్రేమ చిహ్నముల చుట్టూ చేరుతూ ఉంటుండగా యోగ్యమితిగా పాల్గొనటకాయ సహాయపడమని, కృపత ఇచ్చేయమని, నీ దక్షిణాస్తం ఉంచమని, నీ ఘననామునికే కీర్తి మహిమ స్తుతి ఆరోపించుకోమని. అయోగ్య దాసుడిని ఏదో చెప్తామని నిలబడతాం, కానీ మా మాటలన్నీ ఒట్టివే. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటలు వెలుగుంది, నీ మాటలో శక్తి ఉంది. నీ మాటలే మా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారు. కానీ ప్రభా, మాకు కాదేమో, మాకు కాదు, నీ కృపాసత్యం మీ నామునికే మహిమ ఆరోపించుకోమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండవ కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం అందరికీ చదువుకుంటాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనము అందరికీ కలిసి చదువుకుంటాం. 17, 18 అతిశయించువాడు ప్రభు నుండి అతిశయింపవలను. ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. అయోగ్యంగా పాల్గొనొద్దు, యోగ్యమృతిగా పాల్గొనం. యోగ్యమృతిగా పాల్గొనటకాయ ఆ ప్రభు అంటాడు 18వ వచనం, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. యోగ్యమృతిగా పాల్గొనం, పరీక్షించుకొని పాల్గొనం. మనం మెచ్చుకున్నాం ప్రభును. మన ప్రభు ఎంత గొప్పవాడని, ఎంత ప్రేమ గలవాడని, ఎంత కృపగలవాడని, ఎంత క్షమించినవాడని, ఎంత చేరదీసినవాడని, ఎంత లేవనెత్తినవాడని. నీ వంటి పరిశుద్ధుడు లేడు, నీ వంటి ప్రేమామయుడు లేడు, నీ వంటి కనిపించేవాడు లేడు. ఆకాశం మహాకాశములు పట్టజాలవాడు ఇంకోడు లేడు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. ఎన్నెన్నో ఆయన గుణగణాలని వివరించి వర్ణించి పాడి పొగడి హెచ్చించి ఘనపరిచాడు. ఆయన ఏమైనా మెచ్చుకుంటున్నాడా? ఇప్పుడు అదిగా మనకు కాల్చింది. మనం మెచ్చుకున్నాం, బాగానే ఉంది, మనం కృతజ్ఞత సూచించాం. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఆయన మెచ్చుకుంటున్నాడా? చాలామందిని మెచ్చుకున్నాడు దేవుడు. బైబిల్లో చాలామందిని మెచ్చుకున్నాడు. పాతలు మనం చూస్తూ వచ్చామంటే అంటాడు, నా సేవకుడు యోబు సంగతి ఎరుగుదువా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతో విసర్జించినవాడు, నా ఇందు భయపడలేవాడు, ఇలాంటి వాడు భూమి మీద ఒక్కడైనా లేడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కాలేబు యెహోషువ వాళ్ళది చూస్తే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో వాళ్ళు నిండు మనసుతో నన్ను ప్రేమించారు, నన్ను వెంబడించారు, సాక్ష్యం ఇస్తున్నాడు. యోషియా ఏమంటాడు? అతని పూర్వమైనది కానీ అతని తర్వాత కానీ అలాంటి రాజు లేడు, అలా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో మెచ్చుకుంటూ వచ్చాడు కదా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది,
అబ్బాబాబా నీ విశ్వాసం చాలా గొప్పది, మెచ్చుకున్నాడు కదా. ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది. మెచ్చుకుంటున్నాడు ప్రభు. ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది, మెచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొలేదని ఒక శతాధిపతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మెచ్చుకుంటున్నాడు. నా లోపల మెచ్చుకునేదంటే ఏమైనా ఉందా ప్రభా? నన్ను ఏమైనా మెచ్చుకుంటావా? అత్తరుబొడి తీసుకొచ్చి పగలగొట్టి ప్రభు నెత్తి మీద పోసింది. అమ్మ ఇది ఇంత నష్టం ఎందుకు అంటుంటే అమ్మి పేదలకు ఇచ్చే అంటే నా ప్రభు నాడు పేదలు ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. ఆమె నా భూస్థాపన నిమిత్తము ఎక్కడ స్వార్థం అందించబడుతుందో అక్కడ ఆమె చేసిన కార్యం కూడాను అది జ్ఞాపకార్థంగా ఉంటుంది. మెచ్చుకుంటూ ఉంటున్నాడు ప్రభు మెచ్చుకుంటున్నాడు. ప్రభు నాలుగు మెచ్చుకున్నది ఏమైనా ఉందా? అది ప్రశ్న. ఇప్పుడు నువ్వు మెచ్చుకున్న బాను అది ప్రభా, నీ వంటి వాడు లేడు, క్షమించేవాడు లేడు, కనిపించేవాడు లేడు, పరిశుద్ధేవాడు లేడు. ఎవరితో నేను పోల్చేది? అసమానుడా? ఎవరితో నేను పోల్చి దూతల్లో పోల్చుదామా? వేల్పులతో పోల్చుతామా? నువ్వు మహాత్మ గల మహారాజు. ఎన్నెన్నో మనము వర్ణించాం, హెచ్చించాం, గణపరిచాం, కృతజ్ఞతతో చెల్లించాం. ఆశ్చర్యకార్యాలు చేసేవయ్యా, అద్భుత కార్యాలు చేసేవయ్యా. అబ్బాబా నిష్కారమైన ప్రేమతో ప్రేమించావు నన్ను, కనుక ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చుంతగా ప్రేమించావా అని ఆయన ప్రేమిస్తున్నాడా అని, ఆయన నిన్ను గురించి ఎవరు చెప్తున్నాడా అని, అది నాకు కావాల్సింది. ఆయన నిన్ను గురించి ఏమైనా చెప్తున్నాడా? నన్ను గురించి ఏమైనా చెప్తున్నాడా? ఇప్పుడు అది కావాల్సింది. కనుక ఆయన మన గురించి చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆయన వస్తున్నాడు, ఇక్కడి నుంచి భక్తులు వెళుతున్నారు. మధ్యాకాశంలో కలుసుకునే వాళ్ళు, ఆయన మెచ్చుకున్న వాళ్ళు. అలా చెప్తా. మధ్యాకాశంలో కలుసుకునేవాళ్ళు ఎవరంటే ఆయన మెచ్చుకున్న వాళ్ళు, బహుమానానికి యోగ్యులు. కిరీటాలు, జీతాలు, బహుమానము, పరగణాలు, కొత్త పేరు, మన్నా కనుక కొత్త పేరు కన్నా రాయి పొందేవాళ్ళు ఇదంతా వాళ్ళు వేరే, ఆ జాబితానే వేరే. కనుక వాళ్ళ కొరకై మధ్యాకాశంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు మధ్యాకాశం? ఎందుకంటే కన్నా అది నాకొద్దని నేను దిగొచ్చాను, ఇది నాకొద్దని భక్తులు అంటున్నాడు. ఇద్దరు మధ్యాకాశంలో కలుసుకుంటున్నారు. ఎందుకు? ఎవడు బహుమానానికి పాత్రుడో వాడే అక్కడికి వెళ్ళేది. ఎవడితే మెచ్చుకోబడుతుందో వాడే అక్కడికి వెళ్ళేది. ఆయన మెచ్చుకోవాలని కొడుతున్నాడు. నువ్వు నా కొరకు క్రైమ్ చెల్లించావు, నా కొరకు యథార్థంగా జీవించావు, నా కొరకు న్యాయంగా జీవించావు, నా కొరకు భయభక్తులతో జీవించావు, చెడుతో విసర్జించావు, నన్ను ప్రేమించావు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నన్ను సేవించావు. అనగా నీ వంటి వాడు లేడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నీ వంటి భయభక్తులు గల వాడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాను. నీ వంటి క్రైమ్ చెల్లించిన వాడు లేడు సాక్ష్యం ఇస్తున్నాను. నన్ను ప్రేమించింది ఈమె, విస్తారమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తుంది. కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆ మాట ఎక్కడ రాయబడలే, బైబిల్లో ఒక్క స్థలంలో రాయబడింది. కనుక గమనించామంటే ఇప్పుడు ప్రభు మెచ్చుకునేవాడు కావాలి. ప్రభా దావీదుని అంటున్నాడు ఏమంటున్నా? దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయం కలిసిపోయింది. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు. ఆయన్ను వినిమగల ప్రాణం ఉద్యమించేడుకును, నలిగిన వారి ప్రాణం ఉద్యమించేడుకును, వినిమగల వారిద్దును, దినమసగలవద్దును నివసింపచ్చేవాడు. నా జీవితకాలం అంతా, తన జీవితకాలం అంతా యథార్థంగా జీవించినవాడు. నా ఆజ్ఞలు ఏది ఆయన విడవలేదు అని గైకున్నవాడు. కానీ ప్రభు మెచ్చుకునేవాడు కాదు. ప్రభా నన్ను మెచ్చుకుంటున్నావా? నేను నిన్ను మెచ్చుకున్న బాగానే ఉంది, నేను నిన్ను మెచ్చుకున్న బాగానే ఉంది, రకరకాలుగా మెచ్చుకున్నాను. కనుక ఇప్పుడు ఎవడెక్కడికి వెళ్ళేది? ఆయన మెచ్చుకునేవాడు కావాలి. దీనికి నేను చూసా అంటే ఒక మంచి దృష్టాంతం దొరికింది. రండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం దేవుడు మోషేను కోరుకున్నాడు. కోరుకొని లక్షలు నడిపించడానికి తీసుకున్నాడు. అంత బరువు బాధ్యతలు వచ్చాయంటే ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఎదుర్కోవాలి. ఇంట్లోనే బయలుదేరింది రభస. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం
మొదటి రచనలు నేను చదువుతాను. మోషే కూషు దేశ స్త్రీని పెళ్లి చేసుకున్నాను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఏంట మొట్టమొదటిగా పుట్టింది మిర్యాము, తర్వాత అహరోను, తర్వాత మోషే. విడుచున్నాడు. రే మొదల అంత మాట్లాడతాం. వాడు కూషు చేసి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కాసుకోండి, ఆడవాళ్ళు మరి ముఖ్యంగా లోపల ఎక్కడో పెట్టుకుంటారు. టైం రాని అప్పుడు మాట్లాడతా అంటారు, టైం రాని అప్పుడు మాట్లాడతా అని కాసుకుంటారు. అది లోతైనటువంటి బావి, అక్కడి నుంచి వచ్చేది కష్టం కనుక తెచ్చుకునేది. రారా ఎవరోనైతే పొదమదా వాడు కూర్చి చేసి స్త్రీని పెళ్లి చేసుకున్నాడే. ఎప్పుడు ఆలోచించావా నువ్వు? ఆలోచించావా? పొదమదా దేవుడు వాడితోనే మాట్లాడేది, మనతో మాట్లాడేదా? పొదమదా ఇంట్లో బయలుదేరింది రభస, ఇంట్లో బయలుదేరింది కనుక బయలుదేరి వెళ్ళి అప్పుడు ఆ రాయబడింది. రండి 3వ వచనం. యెహోవా మాట వినెను. ఎవరున్నారంటండి? దేవుడున్నాడు. మోషేకి విరుద్ధంగా ఎదురు చేస్తుంటే యెహోవా వినెను. మనం కూర్చుండి తెలుసు, మనం లేచి తెలుసు, మన నడక తెలుసు, మన పడక తెలుసు. మన నాలుగు వెనుక మాట రాకముందు ఏం మాట్లాడతామో తెలుసు. మన యొక్క మనసులో తలంపిగా పుట్టకముందు ఏం తలస్తామో తెలుసు. ఆయనకు మరిగింది ఏది లేదు, యెహోవా మాట వినెను చేటుంది. నాయకుడి మీద లేచారు. బరువు బాధ్యత ఎంత అధికంగా ఉంటుందో అంతగా సమ్మెలు, అంత గొడవలు, అంత కలవరాలు, తయారీతనం ఉంటాయి. ఒకసారి కోరహు వాడి సంతానం ఎంత దాతాను వీళ్ళంతా అభిరాము వీళ్ళంతా కలిసి 250 మంది లేచారు, తిరుగుబాటు చేశారు. సమాజంలో అందరూ పరిశుద్ధులే, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోవద్దండి, అందరూ పరిశుద్ధులే చేస్తుంది కనుక తిరుగుబాటు బయలుదేరుతుంది కనుక అందుకనే చిన్న మంద భయపడకూడదు అన్నాడు, కానీ పెద్ద మంద అనలే. చిన్న మందే చాలా ఇష్టం దేవుడికి. చిన్న మందులో కూడా వదిలిపెట్టదు. ఇది చిన్న మంద ఎవరిది? ఇక మోషే, అహరోను, మిర్యాము చిన్న మంద. ఇది ఇక మన లోపల మధ్య పెద్ద మందులో చిన్న మంద. కానీ ఈ చిన్న మంద మనం చూస్తూ వచ్చామంటే ఏంది కనుక పోయి మాట్లాడదాం. కానీ మోషే మిక్కిలి సాత్వికుడు. ఎంత ఖాళీపోయాడంటే మోషే జీవితాన్ని మనం చూసామంటే అద్భుతం. 120 ఏళ్ళు బతికాడు. 120 ఏళ్ళు బతికితే ఆ 120 ఏళ్ళలో 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? ఫరో ఇంటిలో ఫరో రాకుమార్తె కుమారుడు అనిపించుకొని సింహాసనాన్ని అధిష్ఠించే స్థాయికి రావాల్సిన వాడయ్యాడు. సకల విద్య ప్రాణులు మాటలను నేర్పరయ్యాడు. సరే ఓ తప్పు చేశాడు, పొరపాటు చేశాడు అని పారిపోవాల్సి వచ్చింది, తెలిసిన చరిత్రే. మిద్యాన్ అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ 40 ఏళ్ళు తన మామైనటువంటి హిత్రో యొక్క గొర్రెల మందరం మేపి గొర్రెల్లో ఒక గొర్రె అయిపోయాడు, ఖాళీ అయిపోయాడు. 80 ఏళ్ళు 80 ఏళ్ళు చరిత్ర అంతా ఒక్క అధ్యాయంలో రాసేసాడు. ఆ ఒక్క అధ్యాయం ఏది? నిర్గమకాండం 2వ అధ్యాయము. 2వ అధ్యాయము 80 ఏళ్ళ చరిత్ర అంతా ఒక్క అధ్యాయంలో రాసి పెట్టేశాడు. ఏంటి అవి ఇంత చూస్తామని చెప్పి వెళుతున్నాడు. ఆ పొద కాలుతుంది కానీ మడుతుంది కానీ కాలిపోవటం లేదు, బూడిది కావటం లేదు. మోషే నివ్వి ఆ పొద ఎండిపోయినావు, నేను నిన్ను మంట మండిస్తాను, నువ్వు కాలిపోవు. నీ లోపల నేను మంట మండిస్తాను, నువ్వు కాలిపోవు అని చెప్పి కోరుకున్నాడు. ఎంతగా ఎండిపోయాడు. అయ్యా నేను ఐగుప్తు నా ప్రజలు తీసుకుని పంపిస్తాను. అయ్యా ఎవరిని పంపించు. ఎండిపోయాడు. అయ్యా మాట నత్తిగలవాడిని, సకల విధుల మాటలు విద్యల్లో ప్రావీణుడే. ఆ సైనికుడు ఒకరిని ఎక్కడ కొట్టాడు, ఒక్క దెబ్బతో వాడు చచ్చాడు, ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. కనుక గలాట అన్నీ ఎరిగినాడు, సకల విద్యలు ఎరిగినాడు. ఎక్కడ కొడితే ఎక్కడ తంతే ఎక్కడ చస్తాడు అని చెప్పి అన్ని పట్లు ఎరిగినవాడు. కనుక అలాంటి వాడు అయ్యా ఎవడిని పంపించు, మాట మాన్యం కలిగేవాడిని, నా వల్ల ఆ దేవుడిని పంపించు. ఖాళీ అయిపోయాడు, ఎండిపోయాడు. ఆ ఎండిపోయినాడు కావాలి దేవునికి, మోషే నేను నిన్నే పంపించాలని కోరుతున్నాను, నువ్వు ఎండిపోయాడు, నేను పంపించాలని కోరుతాను. కనుక సాత్వికుడు ఇప్పాడు, దీనుడు ఇప్పాడు, తగ్గించుకున్నాడు.
కనుక లక్షలు నడిపించడం తమాషానా? లక్షలు నడిపించడం తమాషానా? కనుక ఆ లక్షలు నడిపించే విషయంలో ఒకనాడు వాళ్ళు లేచారు, 250 మంది లేచారు, కోరు వాళ్ళతో లేచారు. కనుక పోయి సాగిలు పడ్డాడు. దేవా నువ్వు చూసుకుంటారు నాకు లేదు సంగతి అని చెప్పి సాగిలు పడ్డాడు. కనుక ఇక్కడ చూస్తే ఇది తన సొంత ఇంటిలోనే అన్నైనటువంటి అహరోను మిర్యాము ఇద్దరు లేచారు. లేస్తే కనుక ఆ దేవుడు హాజరయ్యాడు. ఆయన విన్నాడు. విని ఏమంటున్నాడు? రండి, దగ్గరికి రండి అంటున్నాడు. 3వ వచనం, యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. 6వ వచనం, వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండేలా యెహోవాను నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావాలతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానికి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి మీరేలా భయపడలేదు. ఆ మాట ఆలకించినాడు. అయినాడు మోషే భూలోకం అంతట్లో మిక్కిలి సాత్వికుడు, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ మిక్కిలి సాత్వికుడు. నేను ఏమన్నాడు? మీ మధ్యలో ప్రవక్త అంటే ఒకటి ఉంటే కానీ వంట కళల్లో దర్శనంతో మాట్లాడుతాను, కానీ నా సేవకుడు అలాంటి వాడు కాడు. నా సేవకుడు ఏమంటాడు? నా సేవకుడు నా స్వరూప దర్శనాన్ని నిదానించి చూస్తాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మీరేలా భయపడలేదు. ఈ లక్షణాలను ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. మోషేగా చెప్పాడు, అందరూ సాత్వికుడు, నేను సాత్వికుడిని చెప్పుకోలే. దేవుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నా యొక్క స్వరూప దర్శనం నిదానించి చూస్తాడు. ముఖాముఖి మనిషితో మాట్లాడుతూ నేను మాట్లాడతాను. నా ఇల్లంతలో నమ్మకం వాడు అని చెప్పలే. ప్రభా నీ ఇంత నమ్మకం వాడు అని చెప్పలే. ఇంకా ప్రభా నేను స్వరూప దర్శనం నిదానించి చూస్తున్నాను. నేను దేవుడు చెప్తుంటే అర్థమవుతుంది అనుకో, నిదాన్ని చూస్తున్నాను. కనుక నా సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఒక పరీక్ష అంటూ రాకపోతే మన సంగతులు బయటపడవు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18-19 వచ్చాం, చదువుకుంటాం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమునందు కూడినప్పుడు మీలో కక్షత కలబడి వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు ఏంటి ఆ మాట? కనుక పరీక్ష రావాలి. పరీక్ష రాకపోతే మన లక్షణాలు బయటపడవు. మన లక్షణాలు ఏంటో దేవుడు చెప్పలేడు. కనుక పరీక్ష వస్తుంది, పరీక్ష రావాలి. పరీక్ష వచ్చినప్పుడే మన సంగతులు బయటపడేది. పరీక్ష రాకపోతే కుదరదు. సంవత్సరం అంతా చదివి కనుక ఈ మధ్యలో ఎట్లా ఏమైనా బుర్రకెక్కిందా లేదా అని చెప్పింది. ఇది ఇక మధ్యలో యూనిట్ టెస్ట్లు అంట, క్వార్టర్లీ ఎగ్జామినేషన్ అంట, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ అంట, ఫైనల్ ఎగ్జామినేషన్ అంట. కనుక వీడు సరిగా చదువుతాడు అని చెప్పింది. యూనిట్ టెస్ట్ల మార్కులు కూడా లెక్కలేస్తాము, క్వార్టర్లీ మార్కులు లెక్కలేస్తాము, హాఫ్ ఇయర్లీ మార్కులు లెక్కలు పెడతాము. అంటే సరిగ్గా చదవకపోతే కనుక గాలి దిగేవాడంటే. కనుక పరీక్ష దేనికి? నీ బుర్రకేమైనా ఎక్కిందా అని, నీ బుర్రకేమైనా ఎక్కిందా మేము ఎరగాల అని చెప్పి పరీక్షలో పెట్టి యోగ్యులైన వాళ్ళు ఎవరో తేల్చాలి. దాని కొరకు ఇంకా ఈ లోకం మనల్ని పెట్టారు. యోగ్యుడు యోగ్యులైన వాడు కనబడాల. కనుక ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. మనం మెచ్చుకోవచ్చు, ఇతరులు మనం మెచ్చుకోవచ్చు. అది కావచ్చు దేవుడు మెచ్చుకుంటున్నాడా అని, దేవుడు మెచ్చుకుంటున్నాడు అని. కనుక ఏం చేశాడు? దేవుడు మెచ్చుకున్నాడు అన్నాడు. ఆ మాట వినను, ఆయన ఆలకిస్తున్నాడు. అయ్యా నువ్వు చూసుకో తండ్రి, నువ్వు చూసుకో. ఆ మాట విన్నాడు. రండిరా మీరు ముగ్గురు రండి అన్నాడు. అని ఏమన్నాడు? భూలోకమందంతట్లో మీకు సాత్వికుడు. దేవుడు చెప్తున్నాడు లక్షణం. అంగేమంటున్నాడు? కనుక
మీ వద్ద ప్రవక్త అంటూ ఒకడు ఉన్నాయంటే కదా వాడిని కళ్ళలో దర్శనంతో నేను మాట్లాడతాను. నా సేవకుడు అలాంటి వాడు కాడు. నా సేవకుడు ఆయన ఎలాంటి వాడు? ఆయన మిక్కి సాత్వికుడు, నా ఇల్లంతా నమ్మకైన వాడు, నా స్వరూప దర్శనాన్ని నిదాన్ని చూస్తాడు, మీరేలా భయపడలేదు అని ఒక్క మాట చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. కోప్పడ్డాడు, వెళ్ళిపోయాడు. రండి సంఖ్యాకాండము 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. కోప్పడ్డాడు, వెళ్ళిపోయాడు. రండి 9వ వచనం 29 వరకు చదువుకుంటా. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూస్తాను కాబట్టి నా సేవకుడు మోషేకు విరోధముగా మాట్లాడుకు మీరేలా భయపడలేదు. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. అంతే, తీర్పు తీసేసి వెళ్ళిపోయాడు. ఏం తీర్పు ఇచ్చాడు? 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడను. అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్టికలదాయను. అహరోను మిర్యాము చూసినప్పుడు ఆమె కుష్టికలగా కలబడను. వెళ్ళిపోయాడు, కోపడ్డాడు, అంతే, వెళ్ళిపోయాడు. మేఘం ఎత్తబడింది. ఇక్కడ చూస్తే మిర్యాము కుష్టికలదాయను. అహరోను కోలుకున్నాడు, గవ్వా మోషతో చేరుకున్నాడు. ప్రభా కనికరించు, ప్రభా కనికరించు, ఆమె కుష్టికలదైంది అని వెళ్ది. ఏమన్నాడు తెలిసినా? రండి 15వ వచనం. 14-15. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసినలా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాళెం వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకునవలను. కాబట్టి మిర్యాము 7 దినములు పాళెం వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. కనుక మేఘమెత్తబడింది. 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము నుండి ఎత్తబడను. అప్పుడు మిర్యాము ఏమంటే తెల్లని కుష్టికలదాయను. ఏటుంది? మేఘం ఎత్తబడింది. అరే మేఘం ఎత్తబడింది, పదని ఇక్కడ మనక గుడారాలన్నీ మడత పెట్టుకోండి, మన పశువులను తీసుకోండి, మన పిల్లలు తీసుకోండి, ఇక మడత పెట్టుకొని మేఘం ఎత్తబడింది అని అందరూ బయలుదేరుతున్నారు. అందరూ బయలుదేరుతా ఉంటే మేఘము వాళ్ళని నడిపిస్తూ ఉంది. మేఘము నడిపిస్తుంది. 9వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 9:22. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద ఇచ్చినలా ఇశ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. 1 దినం కానీ, వారం కానీ, 1 నెల కానీ, సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ అలాగే ఉండాల్సిందే. అది మేఘం ఎత్తబడినప్పుడు ప్రయాణం చేసిరి. ఆ మేఘం వాళ్ళని నడిపిస్తుంది. మేఘం వాళ్ళని నడిపిస్తుంది. అయ్యా మేఘం ఎత్తబడింది, పదండి అయ్యా పదండి బయలుదేరండి అని అంటుంటే ఆగండి అంటున్నారు. ఎందుకు? ఆగండి అయ్యా, ఆగండి. ఆమె మిర్యాము పాళెం వెళ్ళిపోయింది. ఆమె లోపల చేర్చబడే వరకు ఉండాలంట, అందరూ ఉండాలంట. ఎందుకు బయట ఉంది అంటే కుష్ఠరోగం వచ్చిందంట. ఎందుకు వచ్చింది కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఇక వాళ్ళ ముగ్గురు మధ్యలో, ఇక మోషే అహరోను మిర్యాం మధ్యలో వాళ్ళ మధ్య రభస బయలుదేరిందంట. ఏమి రభస? అన్నీ బయటకు వచ్చేసా. పాళ్ళ మొత్తం చాటిపోయి 7 రోజుల్లో అందరికీ చాటిపోయిపోయా. ఎక్కడో లోపల ఉండేది బయటికి తీసుకొచ్చి ఏం చేస్తాడు? అందరికీ టామ్ చేసి పడేస్తాడు. అర్థమైందా? ఎక్కడో గదుల్లో చెప్పుకుని రహస్యంగా మాట్లాడేది మిద్దెల మీద చాటింపబడుతుంది. లూకాసు వార్త పనిలో అంటాడు. కనుక మిద్దెల మీద చాటింపబడుతుంది, మరుగైంది ఏది లేదు అని బయటకు వస్తాయి. కనుక తేటగా ఉంచుకో. యోగ్యులైన వారు ఎవరో కర్మ నిమిత్తమై పరీక్ష రాక తప్పదు, సమస్య రాక తప్పదు, కక్షలు పగలు విరుద్ధభావము అసూయ ద్వేషం రాక తప్పదు. అవి వచ్చుడు ద్వారా నీ కథ ఏంటో నా కథ ఏంటో మన కథలేంటో బయటపడాలి. దాని కొరకు వచ్చేది దాని కొరకే ఇవన్నీ వచ్చేది. కనుక ఎవరికి మినాయింపు లేదు. నాయకుడు అయినటువంటి యెహోషువ కూడా మినాయింపు లేదు. యెహోషువ ఏం చేశాడు? ఎరుకో ప్రాకారాలు కూలిపోయిన తర్వాత అందరూ అన్నారు, అయ్యా హాయి చాలా చిన్నది, అయ్యా చాలా చిన్నది. అది ఎంత చిన్నది, దానికి ఎంతమంది మనం ఎందుకు వెళ్ళాలి? కనుక ఏం చేస్తాము? కనుక ఒక 2-3 వేల మంది పంపించు, చాలు, పంపిస్తే అది పట్టుకోవచ్చు అని వెళ్ళి ఈ అనాలోచనగా వాళ్ళ సలహా తీసుకొని, వాళ్ళ సంప్రదింపు తీసుకొని పంపించాడు. 36 మందిని చంపారు. వాళ్ళు తరిమారు, ఏడ్చాడు. అరే ఎరుక పట్టణాన్ని జయించే టైంలో ఎంతగా కనిపెట్టాము నువ్వు, దాని పద్ధతి ఎలా చెప్పాను, ఎలా మీరు వెళ్ళాలన్నాను. కనుక
మందసం ముందు వెళ్ళండిరా, దాని వెనక మీరు వెళ్తురండిరా. ఒక రోజంతా ప్రత్యక్షం ఒకసారి, రెండో రోజు రెండోసారి, మూడో రోజు మూడోసారి, నాలుగోసారి ఒకసారి, అన్నీ ఒక్కొక్కసారి. 7వ రోజు 7 సార్లు తిరగండి, పూర్వ రోజు అండి, అప్పుడు ఆర్భటించండి, అది కూల్తా. దీని పద్ధతి అంతా చెప్పాను కదా, దీన్ని ఆలోచించుకుని వెళ్ళిపోతే అంత గర్వమా నీకు, అంత అత్యమా నీకు, అంత గర్వమా? మా ఘన విజయం సాధించాను కాబట్టి ఇదేమి లెక్క నాకు అనుకున్నావు. మోకాళ్ళు నిలబడు, బూడిదలు కూర్చో, ఏడ్చు, దుళ్ళు కూర్చో, నెత్తిమీద బూడి వేసుకో. ఉదయం వరకు సాయంకాలం దేవా ఈ స్థలం మాకు ఇస్తామన్నావు, ఇది అయిపోయింది సంగతి అంటే ఏడ్చు 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 ఏడ్చు, ప్రలాపించు ప్రలాపించు, ఏడ్చు. మీ లోపల శాపగ్రస్తమైంది నేను రాను, మీ మధ్యలో శాపగ్రస్తమైంది ఉంది. వాడు షినారు వస్త్రం, బంగారు కమ్మి, ఇంకా వెండి కడ్డీ ఇవన్నీ తీసుకుని పోయి మన డెరాలకి దాచిపెట్టుకున్నాడు. నేను రాను. వాడు ఓడు కనుక్కో. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నాడు, ధూళ్ళు కూర్చున్నాడు, బూడిదలు కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు. రండి అంతా వరుసగా రండి, ఎవరి దేవుడు కదా ఇది బయటపడాలా అని చెప్పి వరుసగా అందరూ వస్తుంటే, అందరూ వరుసగా వస్తుంటే ఒక గోత్రం దాటుతుంటే, ఆగు యూదా గోత్రం ఆగు, యూదా గోత్రం ఆగు ఆగు, నీ గోత్రంలో ఉంది, అతను వరుస పదండి అని వెళ్ళి ఆడు అక్కడి నుంచి మూడు వాడి వంశంలో జబది అని, అరే నీ వంశంలో ఉంది నువ్వు ఆగరా అని అలాగే వస్తే కర్మి జబ్ది అందరికి ఒకరు అంత ఆగి వచ్చా. వాడి తాత, వాడి ముత్తాత, వాడి జేజాత, వాడి వంశం, వాడి గోత్రం మొత్తం బయటకు వచ్చి ఆగు నువ్వేనా చేసింది అని వెళ్ళి అన్నాడు. అయ్యా నేనే చేసింది అని. కనుక నేను ఆశించి ఒక షీనారు వస్త్రము, ఒక వెండి కమ్మి, బంగారు కడ్డీ ఇవన్నీ తీసుకొచ్చి నేను నాకు డేరాలు పెట్టుకున్నాను అని చెప్పే కొద్ది ఏం చేశాడు, డేరాలు పెట్టుకున్నాను అని చెప్పే కొద్ది అది పోయి వెతికి తీసుకొచ్చిన తర్వాత ఎందుకురా మనం నష్టపరిచావు అని చెప్పి ఏం చేశాడు, ఎందుకు నష్టపరిచావు అని చెప్పి రాజు వాడిని కొట్టి చంపండి రా, వాడిని, వాడి భార్యలను, వాడి పిల్లలను, వాడి డేరాను, వాడి పశువులను మొత్తం రాజుతో కూడా చంపారు. ఇటు పైకి ఇటు కిందికి, ఇటు పైన వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ జేస్తాత, వాళ్ళ వంశము, వాళ్ళ గోత్రము మొత్తం అందరికీ బయటపోయా. తర్వాత ఇటువైపు వాడి భార్యలు, వాడి పిల్లలు, వాడి డేరా, వాడి పశువు మొత్తం కింద. రెండు నష్టమే. ఎంత లోతులు పెట్టుకుంటావో అంతగా బయటకు వస్తుంది, అంత భార్య నష్టానికి వస్తుంది. అంతటితో అయిపోలే. ఇప్పుడు ఏడ్చిన తర్వాత యెహోషువతో అంటాడు, యెహోషువా ఇప్పుడు మరలా వెళ్ళండి, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మునుపటి వల్లే వెళ్ళండి. అయితే పడమటి దిక్కున తూర్పు దిక్కున ఒక సైన్యాన్ని దాచిపెట్టచ్చు. మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మునుపటి వాళ్ళు మళ్ళీ తరమేదానికి వస్తారు. వచ్చే వెళ్ళి వాళ్ళ ధాటికే నిలబడలేక పరిగెత్తి వచ్చేస్తే వాళ్ళు తలుపులు తీసుకొని ఆర్భటంతో వచ్చేస్తారు, మా దాటిగా పారిపోతున్నారని చెప్పి పరిగెత్తి వస్తారు. వాళ్ళు తలుపు తీసి వెళ్ళి అప్పుడు నీ ఈటలు పైకెత్తి ఇక ఇది ఎరుక వైపు చిప్పు అది చెప్పగానే ఆ దాగినటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, లోపలికి వెళ్ళి ఇక పట్టణాన్ని తగలబెడతారు. కనుక మీరు అది తగలబెడతాం చూడండి మీ ఊరు అని చెప్తే వాళ్ళు ఎలా తిరుగుతారు, ఇటువైపు వచ్చి వాళ్ళను హతమార్చండి, ఆ ఊరు పట్టుకోండి అని చెప్పి ఒక స్ట్రాటజీ చెప్పాడు ప్రభు. అయితే నువ్వెక్కడుండాలా యెహోషువా, నువ్వెక్కడుండాలా? పారిపోయే గుంపులో ఉండల్లా. ప్రభా నేను దాగుంటాను, అక్కడి నుంచి వస్తాను. లేదు నువ్వు చేసిన తప్పుకు పారిపోయే గుంపులో ఉండు. నాయకుడు పారిపోయే గుంపులో ఉండాల్సి వచ్చా, పారిపోయే గుంపులో సిగ్గుతో పరిగెత్తాల్సి వచ్చా. ఎందుకు? చేసిన తప్పును బట్టి. ఎవరికి మినహాయింపు లేదు. కనుక నాయకుడిగా ఏంది ఇక ఆ గుంపులో వెళ్ళేసి అది ఎంతవరకు పట్టుకోవాలా రండి. ఆ ఈట ఎంతవరకు పట్టుకోవాలా? యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అయ్యా ఆ స్తంభానికి ఆనుకొని పాప శుభ్రంగా అలసిపోయి ఇచ్చాడేమో, కాస్త లేపండి. అక్కడ స్తంభాన్ని కొంచెం కదిలిచ్చు, పాప చాలా అలసిపోయినాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా
యెహోషువతో ఇట్లా అన్నాను, నీవు చేత పట్టుకున్న ఈటను హాయి వైపుగా చాపము, పట్టణము నీ చేతికి అప్పగించును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచున్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగలబెట్టిరి. అర్థమైందా? పారిపోయే గుంపులో ఉన్నాడు, చూస్తున్నాడు అంతా అందరూ ఇంకా తరుగుతున్నారు. తలుపులు తీసేశారు. తలుపులు తీసేసి తరుగుతుంటే ఆ ధాటికి తట్టుకలిగా పారిపోతూ ఉంటే వేశాడు. కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఆ ఐట పట్టుకుని ఇక ఎరుకు వైపు చూపించాడు. ఆ మాటలో ఉన్నటువంటి దాగిన వాళ్ళు పరిగెత్త లోపలికి వెళ్ళారు, తగలబెట్టారు. ప్రభా ఎంతసేపు పట్టుకోవాలి ఈట, ఎంతసేపు పట్టుకోవాలి ఈట? 26వ వచనం, 26వ వచనం చదువుకుంటాం. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. అట్లా పట్టుకో, దింపుతున్నా, వద్దు అట్లా పట్టుకో, అలాగే పట్టుకో. ప్రభా పీకుతా ఉంది, అలా పట్టుకో, సపోర్ట్ ఇచ్చుకో, అలా పట్టుకో. ఎందుకు? నువ్వు ఫస్ట్ యుద్ధం ఆడినప్పుడు అమాలికతో యుద్ధం ఆడుతుంటే మోషే కొండ మీదకి పోయి చేతుల పైకి ఎత్తితే అప్పుడు నువ్వు గెలిచావు. బరువైపోయి కిందికి దించేవలది అమాలికలు గెలిచారు. అహరోను హూరిద్దరు చూశారు, అమ్మమ్మ ఈ మోషే చేతులు పైకెత్తడం దాని మీదే ఆధారపడింది, వీళ్ళు కాదు యుద్ధము అని చెప్పి ఏం చేశాడు? కనుక ఒక బండ తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి, ఎవరిని? మోషేని కూర్చోబెట్టి ఇటువైపు అహరోను ఇటువైపు హూరిద్దరు చేతులు పట్టుకున్నారు. ఆయన బరువుతో దించేస్తా అని చెప్పి అదంతా మర్చిపోతువా నువ్వు? కనుక ఇలా పట్టుకో. కనుక ప్రార్థన ఇవన్నీ మర్చిపోతువా? ఇలా పట్టుకో. ఎవరికి మినహాయింపు లేదు. కనుక వస్తుంది పరీక్షలు, మన సొంత కోరికలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలు ఎన్నెన్నో బయలుదేరుతూ వస్తాయి. వీటన్నిటిలో రాక తప్పదు. మనకు ఇది రాక తప్పదు. పరీక్ష వస్తుంది. ఈ పరీక్షల్లో మనము తప్పు చేస్తే ఒప్పుకో. ప్రభా నేను తప్పు చేశాను ఒప్పుకో. ఆయన శిక్ష వేసేంతవరకు అక్కర్లే, ఒప్పుకో. కనుక ఏమవుతుంది? ఆ సమయంలో ఎంత లోపల పెట్టుకున్నావో అంత బయటకు వస్తుంది. యథార్థంగా ఉండు. ప్రభా నేను యథార్థంగా ఉండాలని కోరుతున్నా, నా లోపల పెట్టుకొని అణిచేది నువ్వు తగిన వేళలో బయటకు తీసుకొచ్చి మొత్తానికి ఎరుక చేసి ఇంకా జహీరాబాద్ ఇడిచిపెట్టి పారిపోరా, ఈ ఇల్లు కట్టుకున్నాం ఎందుకు, పారిపోరా రాబాకరు ఇక్కడ 80 సాపు అని కడుకొద్దు. ముఖం చల్లకుండా ఇంకా పారిపోవద్దు. ఏం కావాలా? పరీక్ష వస్తుంటే ప్రభా నా మేలు కొరకు వచ్చింది, నేను యోగ్యునే కాదా అని పరీక్షించడానికి వచ్చింది. నేను సరి చేసుకుంటా ప్రభా అన్నావంటే, అప్పుడు ఆ పరీక్షలో యథార్థంగా ఉంటావు, నిజాయితీగా ఉంటావు, సరి చేసుకుంటావు. తద్వారా ఆయన రూపంలోకి తీసుకొని రాబడతావు. కనుక ఆయన రూపంలోకి తీసుకొని రావాలని కదా ఆయన ఆశ. మన ఈ లోకంలో ఆయన రూపంలోకి తీసుకొని రావాలి కదా ఆయన ఆశ. కనుక ఆ రూపంలోకి రావాలని యోసేపుకు పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి, చంప దురాలోచన చేసిరి, పంపించేసిరి. అన్నీ చూస్తున్నాడు దేవుడు. తోడుగా చూస్తున్నాడు. మేలుకి ఎలా చెప్తున్నాడు చూస్తున్నాడు. ఆయన కళ్ళు ఎలా నిలబెట్టబడుతున్నాడు చూస్తున్నాడు. అన్నీ చూస్తున్నాడు. మేలుకి ఎలా జరుగుతుందో చూస్తున్నాడు. కనుక 2 విశేషమైన సంగతులు యోసేపు జీవితంలో. ఒకటి తన పితరుల దేవుడిని ముందు పెట్టుకున్నాడు. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. కనుక ఏం చేసినా కూడాను ఆ దేవుడిని ముందు పెట్టుకున్నాడు. ఆ దేవుడిని కూడా ఇష్టమైంది. యెహోవా యోసేపుకు తోడి ఉండను. ఎన్నిసార్లు రాయబడింది. ఆ దేవుడికి ఇష్టంగా ఉంది. ఇతడు కూడాను ఆ దేవుడిని ముందు పెట్టుకున్నాడు. నా పితరుల దేవుడు నన్ను ఇటు తీసుకొచ్చాను, మీరు కాదు, దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా 5 సంవత్సరాలు కరువు వస్తుంది. కరువులు నేను పోషించడానికే ముందుగానే దేవుడిని తీసుకొచ్చాడు. ఫరోకు తండ్రిగా, ఐగుప్తుకు ఏలిగ్గా, ఇంకా ఫరో ఇంటి వారికి ప్రభువుగా నన్ను చేశాడు, ప్రమోషన్ ఇచ్చాడు. ఈ పిల్లలను దేవుడిచ్చాడు. ఈ లోకంలో, ఈ దేశంలో దేవుడిచ్చిన పిల్లలు వీళ్ళు అని చెప్పి దేవుడు అంటాడు. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, భయపడొద్దండి, అభయమిచ్చాడు. ప్రభు యొక్క రూపంలోకి వచ్చాడు.
ఈ పరీక్ష రాకపోయి ఉంటే, వాళ్ళు పగపట్టకపోయి ఉంటే, అసూయ పడకపోయి ఉంటే, మరి పగపట్టకపోయి ఉంటే, మరింత పగపట్టకపోయి ఉంటే, ఈ పరీక్ష రాకపోతే ఈ స్థాయికి వచ్చేవాడేనా అని. కానీ పరీక్ష రావాలి, రాని పరీక్ష రావాలి, రాని ప్రభా ఈ పరీక్ష దేనికి వచ్చిందంటే నేను ఎంతవరకు ఈ పరీక్షలో నెగ్గుతాను, ఎంతవరకు ఇది నాకు వంట పట్టింది, ఇది నేను ఎరగాలి. నువ్వు ఎరగాలి, నువ్వు నాకు తోడుగా ఉండే ప్రజలు చూడాలి. అంతేకాదు కనుక నీ రూపంలో నేను తీసుకొని రాబడాలి, నీ రూపానికి నేను తీసుకొని రాబడాలి. దాని కొరకే ఈ పరీక్షలు వస్తున్నాయి. ఈ పరీక్షల్లో నేను నిలబడి నెగ్గాలి. ఎక్కడ తప్పు ఉందా, అయోగ్యుడినా, అపాత్రుడినా, ఏమన్నా నా లోపల అసూయ ఉందా, నా లోపల పగ ఉందా, నా లోపల ద్వేషం ఉందా, కక్షలు ఉన్నాయా, భేదం ఉందా, ఇవన్నీ ఉందా, సరి చూసుకుంటా ప్రభు, సరి చేసుకో. కనుక ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకోవాలి. మనం డబ్బా కొట్టుకోవద్దు. నేను ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని డబ్బా కొట్టుకోవద్దు. కనుక ఇది కాదు కావాల్సింది, దేవుడు మెచ్చుకుంటున్నాడని. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం కలిసి చదువుకుంటాం. 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొంచున మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి వద్ద మీ మీద నేరం మోపుదని తలంచుకుడి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. దేవుడి నుండి వచ్చే మెప్పు మనకు కావాలి. అది దేవా నువ్వు నన్ను మెచ్చుకోవాలి. ఎవడు మెచ్చుకోకపోయినా ఏం పర్వాలే. ఈ దినాల్లో వెళ్ళిన ప్రతి స్థలంలో నేను చెప్పే మాటలు 3 ఉన్నాయి. చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు చెప్పడం కాదు, నాకు కూడా చెప్పుకుంటున్నాను. 3 ఎల్ అంటే ఎల్. మొట్టమొదటి ఎల్ ఏంటి అంటే ప్రభా నేను లాస్ట్లో ఉంటానయ్యా, నేను ముందుకు రానయ్యా, నేను లాస్ట్లో ఉంటానయ్యా. దూకబాకు లాస్ట్లో ఉంటా అని చెప్పు. లూకా 13 రాయబడింది, చూడకండి చెప్పేస్తున్నా. లూకా 13 రాయబడింది. కడపడి వాళ్ళలో కొందరు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళలో కొందరు కడపడి వాళ్ళు అవుతారు. అనేక స్థలాలు చూస్తున్నాం. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, అది జీవనకు పోవును, విశాలమైన మార్గము పాతాళ నరకానికి పోవును అని రాయబడింది కదా. కనుక 13వ అధ్యాయం రాయబడింది తెలుసిన, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం అది అంత సులభం కాదు. ఇరుకు మార్గంలో ఇరుకులో ప్రవేశించు, అందులో పోరాడాలి. అందులో పోరాడు అని రాయబడింది. కనుక ప్రభా నేను లాస్ట్లో ఉంటా, వద్దయ్యా నేను లాస్ట్లో ఉంటాను. రెండవది ఎల్ అంటే కన్నా లీస్ట్ అంటే అల్పుడను. నేను అల్పుడను, నేను ఎంతటి వాడను, నేను తక్కువ వాడను, నేను అల్పుడను అనుకో. ప్రభువు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయం చెప్పాడు. మత్తయి 11:11 మాట ఏమన్నాడు? స్త్రీలకు అన్నటువంటి వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. స్త్రీలకు అన్నటువంటి వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు. ఎందుకు? అందరికన్నా ఎట్లా ఆయన కన్నాడు కదా, ఆమె కలిగింది కదా. ఏమైంది ఆయన విశేషం ఏంటంటే ఎలిజబెత్ గర్భంలో పడిన నాటి నుండి పరిశుద్ధాత్మ పూర్వుడు అలాంటి వాడు లేడు. లూకా 1వ అధ్యాయంలో ఉంది. కనుక ఈ రీతిగా ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు ప్రభుత్వ మార్గాన్ని సరళపరచడానికి వచ్చిన వాడు. ఎంత ఎదిరిడాడు, మీ మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రముఖుడు, ఆయన మొదటివాడిగా ఉండాలి. నన్ను ముందు పంపించాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుడుకు యోగ్యుడను కాను. నేను యోగ్యుడను కాను. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. అయ్యా నువ్వెవరు? ఆ రెండులో కేక వేయు. ఒకటి స్వరం వినబడుతుంది కానీ కనబడదు. నేను కనపరచుకోవడానికి రాలేదు, వినిపించడానికి వచ్చాను. ఆయన మార్గం సరళం చేసానికి వచ్చాను. మారుమనసు పొందండి అని కేక వేసానికి వచ్చాను. పశ్చాత్తాపండి అని కేక వేసానికి వచ్చాను. ఆ తర్వాత పశ్చాత్తాపడి కేక వేసిన తర్వాత రా
నీ పశ్చాత్తాపడి నీ మార్గం తగిన ఫలం ఫలిస్తూ ఉన్నావా, రా వచ్చి బాప్తిసం తీసుకో అని చెప్పి ఆయన మార్గం సరళపరిచేవాడు ఉన్నాడు. కనుక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి 11:11 ఏం రాశారో తెలుసిన, స్త్రీలకు అన్నటువంటి వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, అయినను అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో అతని కంటే గొప్పవాడు. అల్పుడైన వాడు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను కంటే అల్పుడు కావాలి, తగ్గించుకోవాలా. నేను ఎంతటి వాడును, నేను ఏ పాటి వాడును, నేను ఎంతటి దానను, అది కావచ్చు. దావీదు అంటాడు, అయ్యా నా గోత్రమే వేపాడిది, నేనెంతటి వాడును, నా గోత్రం నేనెంతటి వాడును, నా ఇంట్లో ఎంతటి వాడును, కనుక కడసారి వాడిని నేను తగ్గించుకున్నాడు. అందరూ తగ్గించుకుంటున్నారు. రూతు అంటుంది, అయ్యా ఇంత దయ చూపించడుకు నేను మొయాబిరాలను అంజురాలను నేనే పాడుదాను ఎంతటి దాన్ని అని తగ్గించుకో, అల్పుడైపో, తగ్గించుకో, అది కావచ్చేది. అది ప్రభు చూడాలి, ప్రభు మెచ్చుకోవాలి. ఇశ్రాయేలుకు అభిష్టం నీ యందు ఉంది కదా అనింది సౌలు మీద నూనె పోసే ముందు చెప్పాడు. ఎవరు? సమూయేలు. ఇశ్రాయేలు అభిష్టం, ఏం మాట్లాడుతున్నావు, నా గోత్రం ఏ పాడిది, బెంజమిన్ గోత్రము, అందులో మా ఇల్లే పాడిది, నేనే పాడి, నాకు ఏం మాట్లాడుతున్నావు అంటే కదా నేంది ఉంది అని దీన్ని తగ్గించుకున్నాడు. ఇదిగో మీ రాజు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని వెళ్ళి అక్కడ సామాన్లలో దాగి ఉన్నాడు. మంచి లక్షణాలు కనబడ్డాయి. ఎప్పుడైతే తన స్థానం కదిలిందో, తన అధికారం కదిలిందో అప్పుడు దురాత్మ బయలుదేరింది. దూషించేవాడయ్యాడు, తిట్టేవాడయ్యాడు, విషపు చూపు నిలిపేవాడయ్యాడు, పగబట్టేవాడయ్యాడు, అసూయవాడేవాడయ్యాడు. చూసుకో ఒకసారి మళ్ళా ఆరంభం బాగానే ఉండొచ్చు, అంతవరకు అలా ఉంది. ఆరంభం బాగానే ఉండొచ్చు, అంతవరకు అలా ఉంది. చివరికి తన సొంత కత్తితో దాన్ని పొడుచుకొని చచ్చాడు. ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారు, ఎవడు నాకు సహాయపడడం లేదు, కళ్ళల్లో కానీ దర్శనంలో కానీ దేవుడే మాట్లాడలేదు, సమయాలు తీసుకురావాలని చెప్పి కర్ణపిశాచులు దేశంలో ఉండకుండా తీసివేసిన మంచి కార్యం చేసిన వాడు మళ్ళా మారువేషం వేసుకొని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. నీకెవరు కావాలా? సమయాలు కావాలా? నాకు సమయాలు కావాలని వెళ్ళి కనుక 28వ అధ్యాయం, మొదటి సమయాలు 28వ అధ్యాయం చూస్తూ వచ్చామంటే నాకు సమయాలు కావాలి అని వెళ్ళి సమయాలు వచ్చాడు. పిచ్చి కేకేసింది. మామూలుగా చేసే పనే, ఎదురు కేకేలా సమయాలు నన్ను తీసుకోరా, దేవుడే పంపించాడు. నువ్వు సౌలు రాజువా అని అంటుంది. ఎందుకు? కనుక అది చేసే పద్ధతిలో రాలే, ప్రభు పంపించి కనుక ఏం భయపడద్దు నన్ను ఎందుకు రమ్మన్నావు అని వెళ్ళి యెహోవా నీకు పగబాడు కాగా, జాగ్రత్త ఎక్కడైనా వచ్చింది, యెహోవా నీకు పగబాడు కాగా, పగవాడు దేవుడే పగవాడి తిరిగి ఆడిపోవాలే. వద్దు జాగ్రత్తగా ఉండు. దేవా నువ్వు నాకు పగవాడయ్యే వరకు వద్దయ్యా, నాతో మాట్లాడుతుంటుండగా నీ రూపం తీసుకుని కోరుతుంటుండగా. దావీదు నా హృదయానుసారుడు, యథార్థవంతుడు, తన జీవిత దినమన్నీ కూడాను నా ఆజ్ఞను అనుసరించిన వాడు, జీవితకాలం అంతా యథార్థంగా జీవించేవాడు. ఎన్ని తప్పులు చేశాడు, నేను పొరపాటు చేశాడు, సంధించబడుతుంటే దర్శించబడుతుంటే విరిగిపోయాడు, నలిగిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, కేక వేశాడు. దేవుడు మనం సంధించాలని కోరుతూ ఉంటుండగా, దర్శించాలని కోరుతూ ఉంటుండగా, తన రూపం తీసుకున్నాను కోరుతూ ఉంటుండగా దేవుడు సంధించే సంధింపులకు లోబడతామా, విధేయత చూపిస్తామా? కనుక ఇప్పుడు ఎక్కడో లోపల ఉన్నది దేవుడు పైకి తీసుకొచ్చే వరకు వద్దు, పైకి తీసుకొచ్చి అందరికీ టామ్ చేసే వరకు వద్దు. మద్రాసులో అంటే ఇప్పుడు చెన్నై అంటారు దాన్ని. మద్రాసు పట్టణంలో ఇప్పుడు చెన్నై అంటారు, అప్పుడు మద్రాసు అంటారు. 25 ఏళ్ళ జూబిలీ జరిగింది. 25 ఏళ్ళ జూబిలీ జరిగితే అప్పుడు దీని పైన వర్కరు బక్సింగారి ఆయనే ఈ సంస్థను తీసుకొచ్చింది ఆయనే. ఈ ప్రత్యక్షతలో నడిపించిన ఆయనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఒకనాడు ఏం చేశాడు అంటే ఒక సేవకుడిని పిలిచాడు, సువర్ణరావు పిలిచి, ఈయన ఎలాంటి వాడంటే ఈయన గుంటూరు ఆ ప్రాంతానికంతా వెలుగిచ్చినటువంటి వాడు, మంచి బైబిల్ ఉపాధ్యాయుడు, చాలా దీనుడు, చాలా తగ్గించుకునేవాడు. కనుక పాటలు కట్టాడు,
చక్కగా తర్జుమా చేయగలడు. ఇవన్నీ ఆయన మెచ్చుకున్నాడు. ఆయన బట్టే ఆ ప్రాంతమంతాను స్వార్థ వ్యాపకమైంది, సంఘాలు కట్టబడ్డాయి అని చెప్పాడు. తర్వాత బెజవాడ బెంజమిన్ గారిని, అప్పుడు బెజవాడ దాని పేరు, ఇప్పుడు విజయవాడ కనుక బెజవాడ బెంజమిన్ పిలిచి ఆయన చాలా సాత్వికుడు, చాలా దీనుడు, మంచి బైబిల్ అధ్యాపకుడు, టీచరు అని చెప్పి ఆయన వివరించాడు. ఆయన చాలా తగ్గించుకున్న మనుషుడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పి మంచి బైబిల్ టీచరు, ఆ ప్రాంతం అంతా కృష్ణా జిల్లా అంతా ఆయన ద్వారానే వ్యాపకమైంది, ఎన్నో సంఘాలు నిర్మాణమైనాయి అని చెప్పాడు. అందరూ భయపడుతున్నారు, ఎవరిని పిలుస్తాడు, ఇంకోరిని పిలుస్తాడు, ఏం మాట్లాడతాడని. ఇంకోటి పిలిచి వీడు పొట్టోడు, ఎంత పొట్టిగా ఉన్నాడో ఇంకంత లోపల ఉన్నాడు, వీడంత గరిష్ఠుడు ఇంకోడు లేడు. అద్దరిపోయారు, అందరూ దించుకుని తలకుండా ఎత్తేటట్టు. నన్ను పిలుస్తాడేమో నా సంగతి ఏం చెప్తాడు, నా సంగతి. ఆ రోజు జరుగుతుంది అంతా కూడా. ఆ రోజు సిగ్గుపాలైపోతాం, అవమాన పాలైపోతాం. కనుక ఏడ్చే కాడికి వస్తుంది. దేవా, నా లోపల ఇవన్నీ పెట్టుకుని అంటే కన్నా సేవకుల ముందర, ప్రజల ముందర నేను అవమాన పాలైపోతా, సిగ్గుపాలైపోతా, అవమాన పాలైపోతా. ఇంత వాక్యం చెప్పి, ఇంతగా కేకేసి, ఇంత బల్లగుద్ది విడిచిపెట్టబడితే దానికంటే భయంకర సంగతి ఉంటుంది. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు. నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావా, లేకపోతే కన్నా నన్ను తోలనాడుతున్నావా, పగబాడయ్యావా, నాకు పగబాడయ్యావా? ఆలోచించుకుంటామా? ప్రభా, యెహోషువ విషయంలో మనం చూస్తూ వచ్చామంటే ఏమన్నాడు? యెహోషువ మోషే ఆధ్వర్యంలో నడిపించబడినటువంటి వాడు, ముందు మోషే కింద ఉన్నటువంటి వాడు. యెహోషువని చెప్తూ వచ్చామల్లా మోషే పరిచారకులైనటువంటి నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. 18వ మాట వస్తుంది. ఈ నేను వీళ్ళు నడిపిస్తూ ఈయన యుద్ధాలు చేసి ఇంత స్వాస్థాన్ని సంపాదించి ఇంకా అదే పేరేనా, నాకు ఇంకా అదే పేరేనా, అదే పేరే, నీకు అదే పేరే. మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచారకుడైన నూను కుమారుడ యెహోషువ. యవనస్తులను నడిపించినవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, స్వాస్థాన్ని సంపాదించినవాడు, స్వాస్థాన్ని పంచిపెట్టినవాడు. ఇలాంటి వాడు అంటాడు మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. ఎప్పుడు చెప్పాడు? నా దాసుడు అని సత్యం తర్వాత చెప్పాడు. రండి, సత్యం తర్వాత చెప్పాడు. రండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరాల గలవాడై మృతి పొందెను. యెహోవా దాసుడు ఇక్కడ చెప్తాడు ఒక్క స్థలంలో, ది సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడు దాసుడు. దాని జీవితకాలం అంతా ఏమైపోయాడు? మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. మనం చెప్తే ఒప్పుకుంటామా? ఇంకా నేను పరిచారకుడైనా, ఇంకా నేను పరిచారకుడు, ఇంకా డీకనైనా పెద్ద కాలేదా, ఇంకా సేవకుడు కాలేదా? మనం అలాంటి తలంపులు ఉంటాం. మనం మెచ్చుకోవాలని, మెప్పులు పొందాలని కోరుతాం. దేవుడు మెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వం. దేవుడు మెచ్చుకోవాలి. దేవా నువ్వు మెచ్చుకోవాలి, మమ్మ నేర్చుకోవడానికి కాదు. కనుక మొట్టమొదటి ఎల్లు లాస్ట్లో ఉంటాను, రెండవ ఎల్లు లీస్ట్లో ఉంటాను, అయ్యా అల్పుడిగా ఉంటాను, లీస్ట్లో ఉంటాను. మూడవ ఎల్లు రండి. యెషయా గ్రంథము 40 అధ్యాయం, ఐజియా 40. యెషయా గ్రంథము 40 అధ్యాయం యెషయా గ్రంథం 40 అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలిగెవరు సూక్ష్మ రేణువుల ఉన్నవి. ఆయన దృష్టి కంటే ఎట్లుంది? జనములు చేద నుండి జారు బిందువులు వంటివి. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలిసిన? ఒక బకెట్ నీళ్ళు చేదుకుంటే దాంట్లో నుంచి ఒక్క చుక్క పక్కన పెడితే
జనమంతా కూడా, ప్రపంచంలో ఉండే జనమంతా కూడా ఒక్క నీటి చుక్కతో సమానం అంట. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. త్రాసు మీద ధూళి అంట, జనులు త్రాసు మీద దుమ్ము అంట. దుమ్ము అదేం బరువు ఇవ్వదు, పూంటి ఎగిరిపోతుంది. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు ఉన్నవి. ద్వీపములు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువులు. ఎనగా రంధ్రం పడి అణిచి ఎండబడుతూ ఉంటే, ఎండ కిరణం వస్తూ ఉంటే, సూర్యుని కిరణం వస్తూ ఉంటే దాంట్లో తిరుగుతున్నాయి, చిన్న చిన్న కణాలు ఎగురుతున్నాయి. మనకు కనబడవు. అది ఆ వెలుగులో ఉన్నప్పుడే కనబడుతుంది. పక్కతులు ఇంత మన కంటికి అందదు, మన కంటికి అందదు. ద్వీపములు ఆయన దృష్టికి గాలికి సూక్ష్మ రేణువులు. సూక్ష్మ రేణువులు అంటే జావా, సుమిత్ర, బోర్నియో, శ్రీలంక, న్యూజిలాండు ఇవన్నీ కూడాను లక్షల కోట్ల జనాభా ఉన్నటువంటి ద్వీపాలు. అవన్నీ ఆయన దృష్టికి ఎలా ఉన్నాయంట? సూక్ష్మ రేణువులు అంట. 17వ వచనం చదువుకుంటామా? 17th 17వ వచనం చదువుకుంటాం అందరము. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండను, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును అంటాడు. ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగా ఉండనంట. లేరు నా దృష్టిలో. ఈ భూగోళం అంటూ లేదంట, శూన్యం అంట, అభావం అంట. నా భావనలో కూడా లేదు. ఇలాంటి భూగోళం అంటూ ఒకటి ఉంది, లేదు అనుకోగలరంట. ఇలాంటి భూగోళం ఒకటి సృష్టించాను, దీని మీద జనాభా ఉంది అని లేదు అనుకోగలరంట. లేదు అనుకోగలరు అని ఆడు రాస్తాడు ఇంగ్లీష్లో. లెస్ దాన్ నథింగ్. ఇంగ్లీష్ ఉందా? ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందరా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? దే ఆర్ ఆల్ కౌంటెడ్ టు లెస్ దాన్ నథింగ్. నథింగ్ అంటే ఏమి లే, లెస్ దాన్ నథింగ్ అంట. ఇది ఈ భూగోళంలో ఇందులో ఉండే జనాభా అన్ని కూడా సమస్తము లెస్ దాన్ నథింగ్. అయ్యా అడిపోయి చూసేపో ఏమైనా ఉందంటే, అయ్యా ఏమీ లేదంటే పోలే, ఏమీ లేదనానికంటే ఏమీ లేదు. పిచ్చోడా, వేరే మాట దొరకలే ఆయనకు, వేరే మాట దొరకలే. లెస్ దాన్ నథింగ్. నథింగ్ అంటే ఏం లేదు, వేరే మాట దొరక్క లెస్ దాన్ నథింగ్ అంటే నథింగ్ లేని దానికంటే ఇంకా లేదు, ఇంకేమి లేదు. ఈ లెస్ దాన్ నథింగ్లోనికి అంత సృష్టికర్త దిగొస్తే మనమెంత అని ఆకాశంలో పట్టజాలని వాడు అంతగా తగ్గించుకొని వచ్చి ఈ లెస్ దాన్ నథింగ్లోకి వస్తే నువ్వెంత నేనెంత, మనమెంత ఇంత అనుకోవద్దు, జాడి పడతావు, వద్దు. ఆ రూపాన్ని తీసుకున్న ప్రభా, అంత గొప్ప దేవుడు నీవే. ఈ లెస్ దాన్ నథింగ్లోకి వస్తే నేనెంత వాడును, నేనే పాడుదాను, ఎంత దాను అని చెప్పి దేవుడు తగ్గించుకో, సరి చేసుకో, యోగ్యతగా పాల్గొన్నావు అంటే మరో 3 ఏళ్ళు ఉండాలి. యోహాను చెప్తాడు, శిష్యుడని యోహాను చెప్తాడు. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు చెప్తాడు. ప్రభు యొక్క సులువు వరకు వచ్చినవాడు చెప్తాడు. ప్రభు యొక్క రూపంలోకి వచ్చినవాడు చెప్తున్నాడు. సులువు ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే తన స్థానాన్ని వహించగలిగిన వాడు. ఇదిగో నీ కుమారుడు. అతను చూపించి అంటాడు, నాయన ఇదిగో నీ తల్లి. అప్పటి నుంచి ఆమెను తల్లిగా స్వీకరించాడు. కనుక ప్రభు యొక్క రూపంలోకి వచ్చేవాడు. అమ్మ నీ కుమారుడు, నా స్థానాన్ని పూర్తి చేయగలిగిన వాడు వీడే, ఇంకెవడు లేడు కనుక తీసుకో. కనుక నిన్ను తల్లిగా స్వీకరించగలిగినవాడు వీడే. కనుక నాయన ఇదిగో నీ తల్లి. ప్రభుకి రూపులోకి వచ్చాడు. కనుక 3 L రాశాడు. మొట్టమొదటి ఎల్లు లవ్, 2వ ఎల్లు లైఫ్, 3వ ఎల్లు లైట్. 3 లవ్, లైఫ్, లైట్. ఈ 3 కలిగాడు. ఏవా ఈ 3 నాకు కావాలి. కనుక ఈ 3లో కాన్స్టెంట్గా వస్తూ వచ్చాయంటే నేను లాస్ట్లో ఉంటాను ప్రభా, నేను లీస్ట్ అయ్యా, నేను లెస్ దాన్ నథింగ్ అయ్యా అంటా. అప్పుడు ప్రభు కృపిస్తాడు. అప్పుడు నువ్వు మెచ్చుకోవడం కాదు, నీ వంటి వాడు లేడయ్యా బాబా, పరిశుద్ధ దేవుడు అయ్యా, మహాకాశం పట్టదాలని వాడవయ్యా, సమీపపురం తేజస్సులు ఉండేవాడవయ్యా, దహించి అగ్ని వంటి వాడవయ్యా, పరిశుద్ధతలో ఎవరితో పోల్చేదయ్యా అబ్బా, ఇంకా క్షమించటం ఎవరితో పోల్చేదయ్యా, దూతలు ఎవరితో పోల్చేదయ్యా అబ్బాబ్బా, మహాదూతలతో ఎవరితో పోల్చేదయ్యా, వర్ణించాం, హెచ్చించాం, బాగానే ఉంది. ఆయన మెచ్చుకుంటున్నాడా అని అది కావచ్చు. ఆయన మెచ్చుకుంటున్నాడా? ఆయన మెచ్చుకునేవాడు కావాలి, తను మెచ్చుకునేవాడు కాదు కావాల్సింది, ఆయన మెచ్చుకునేవాడు కావాలి. ఇంకొక వాక్యం చూసుకొని ముగించుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ 12th chapter. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం.
యోహాను సువార్త 12:43 వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. దేవుని మెప్పు మాకు అక్కర్లే, ఇక మేమే మాకు మనుషుల మెప్పు కావాలా అంటివా ఈయన ఉంటాం. కనుకనే ఆ మొదటి పునరుత్థానం అంటూ ఓడిపెట్టాడు. మొదటి పునరుత్థానం అంటూ ఓడిపెట్టాడు. ఏంటి ఆ మొదటి పునరుత్థానము? ఆయన మెచ్చుకున్నారు. ఇది ఆయన మెచ్చుకొని కొడుతున్నాను. నన్ను క్రైమ్ చెల్లించారు. భూలోకం ఇతర వాడు ఇంత సాత్వికుడు కూడా లేడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చరిత్రను విశ్వసించిన వాడు, నా ఇంత భయపడేవాడు, ఇలాంటి వాడు భూమి మీద ఒకడేం లేడు. యోషియా కనుక అతని తర్వాత కానీ అతను ముందు కానీ ఇలాంటి పూర్వ హృదయంతో పూర్వ మనసుతో నన్ను అనుసరించేవాడు ఇలాంటి వాడు లేడు. విశ్వాస పరీక్షలో నెగ్గాడు. ఇలాంటి వాడు విశ్వాసం కూడా లేడు. ఈమె నా భూస్థాపన జ్ఞాపం చేస్తుంది. భూస్థాపన జ్ఞాపం చేస్తుంది. సువార్త అక్కడ చాటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యం కూడా జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డా, ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తూ ఉంది. ఈ మెప్పులు పొందారు వాడు వీళ్ళంతా ఆడికి వెళ్తారు. అందరూ పోరు. ఈ మెప్పులు ఆడ మెచ్చుకునే వాళ్ళు పోతారు. ఆయన మెచ్చుకొని కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు, అవన్నీ జీతాలు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. అది మొదటి పునరుత్థానం. తర్వాత దిగి వస్తాడు. తర్వాత యుద్ధము అవన్నీ ఉంటాయి. ప్రభు యేసుక్రీస్తు వారు తర్వాత సియోను రాజుగా యెరూషలేములో కూర్చుంటాడు. దావీదు సింహాసనం కూర్చుంటాడు. మహిమల దేవత వెళ్ళినటువంటి వాళ్ళు అలాగే దిగి వస్తారు. మహిమల దేవతతో వాడిని బంధించేస్తాడు. 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తాడు. బాటలో స్పిట్లో పడేస్తాడు. ఆ అగాధ గొయ్యి వాడిని బంధించేసి 1000 ఏళ్ళు పోతానే ఉంటాడు. తర్వాత వాడిని విప్పుతాడు. శరీరాంశాలలో ఉన్నారు కదా మెప్పులు కొనేవాళ్ళు వాళ్ళంతా ఇంకా ఇలా ఉంటారు, ఇక్కడ ఉంటారు. నన్ను మెచ్చుకోవాలా, నేను చేసిన కార్యం మెచ్చుకోవాలా, నేను పాడినట్టు పాడాడా, నేను చేసేటట్టు చేశాడా, నేను వాయించినట్టు వాయించాడా, నేను సండే స్కూల్ తీసుకున్నాడా, కనుక నేను చేసినట్లు యాక్షన్ పాటలో చేశాడు, కనుక నేను కట్టించేట్లో కట్టాడా. ఇదే మరి మా చెత్త. దాని కొరకు వద్దు ప్రభా, నువ్వు మెచ్చుకోవాలా. నువ్వు మెచ్చుకునేది ఎక్కడ? అక్కడ మెచ్చుకుంటావు, ఇక్కడ మెచ్చుకుంటావు. దాని కొరకు పరీక్షలు తీసుకొస్తున్నావు. ఈ పరీక్షల్లో నేను రుజువు చేయలేదయ్యా. ఇంతవరకు నేను నీ సేవ చేస్తా అని చెప్పి చెవులో అందరం వేసుకున్నాను, నిన్ను మెచ్చుకున్నాను, ఊరేగించాను, బజార్లో కూడా చెప్తూ వచ్చాను. నా యజమాడు అనుకుంటువి, నా ప్రభు ఎవడు అనుకుంటువి, నా రాజుడు అనుకుంటువి, నా దేవుడు అనుకుంటువి. ఆయన వాగ్దానం నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు, ఇక శాశ్వతం ప్రేమతో ప్రేమించేవాడు. బాగానే ఉంది, అంతా చెప్తున్నా, బాగానే ఉంది. ఇది ఆయన గురించి చెప్తున్నావు అంతే. ఆయన ఏమైనా చెప్తున్నాడా అని, ఆయన ఏమైనా నేను చెప్తున్నాడని, లేకపోతే ఒకటి దేవుడిని ఉండిపోతా. పరీక్షించుకుంటామా? ప్రభా, నువ్వు నన్ను ఏమైనా మెచ్చుకుంటున్నావా? పరీక్షల్లో ఎలా ఉంది నా జీవితం? ఎక్కడో దాచిపెట్టుకున్న ఒక రోజు బయట తీసుకొస్తావా? అందరికీ టామ్ చేసి పడేస్తావా? వద్దయ్యా, వద్దు. నువ్వు త్వరగా రాబోతూ ఉంటుండగా నువ్వు మెచ్చుకునేవాడు కాలం ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభా, చెవిలో రంధ్రం వేసుకున్నా నన్ను విమోచించావు. ఆ గుమ్మం దగ్గర నా రక్తం కూడా ఒలికించాను. ఆ గుమ్మం మీద నా రక్తం కూడా ఒలికించాను. ఎంతమంది ఆరాధనలు అనలే, ఆ ఇంతటి ప్రేమతో ప్రేమించి క్షమించావే. ఏమిచ్చి రుణం తెచ్చుకునేది ప్రభా అన్నావే. రుణం తెచ్చుకో ప్రభా, నీ కొరకు జీవిస్తా, క్రయం చెల్లిస్తా. నువ్వు మెచ్చుకునే స్థాయికి నేను రావాలా, రాని నింద, రాని అవమానం, రాని దూషణ మాటలు, రాని పరీక్ష, ఏం పర్వాలే కరే ప్రభా, నువ్వు మెచ్చుకునే స్థాయిని రావాలని చెప్పి సిద్ధపడు. అప్పుడు ఆయన పాల్గొను. అది వంట పడుతుంది. లేకపోతే కన్నా అదేదో ప్రసాదం కాదు. బలహీనుడు అయిపోతావు, రోగి అయిపోతావు, సస్తా. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి.